వరంగల్ గోపాలపురంలో చెరువుగట్టు తెగిపోవటంతో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. సుమారు 4 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి కలిసి శంకుస్థాపన చేశారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో కాలనీలు ముంపుకు గురి కావటంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అది కూడా ఏమ్మా ఎస్టిమేషన్ తీసుకున్నారు కదా, సామ్ వాటర్ దాంట్లో పెట్టినాం వస్తుంది. దానికి కూడా ప్రొటెక్షన్ వాల్ వస్తుంది 100%. మళ్ళీ ఎంత హెవీ వచ్చినా కూడా, ఫ్లడ్ వచ్చినా కూడా ఓవర్ఫ్లో కాకుండా చూస్తున్నాం. తర్వాత దీనికి కూడా 50 లక్షలు ఇస్తున్నాం. ఒకటి ఇప్పుడు వడ్డేపల్లి చెర్లకు వచ్చేసి 3 మొత్తాలు ఉన్నాయి. అది ఒకటి స్ట్రెంథనింగ్ చేస్తారు, రిటర్నింగ్ వాల్ కడతారు, కడతాం. గత 10 ఏళ్లలో లేక అంతకుముందు గత ప్రభుత్వం, తెలుగుదేశం కావచ్చు లేకుంటే కాంగ్రెస్ కావచ్చు, మా ప్రభుత్వం అయినా కూడా ఈ కట్టపైన ఎన్నో శిలాపలకాలు వెలిసినాయి. కానీ ఎవరు కూడా దీనిపైన దృష్టి సారించలేదు. దాని పర్యావరణనే మొన్న వచ్చిన హెవీ రెయిన్స్తోని, మోంతా తుఫాన్తోని, హెవీ రెయిన్తోని ఈ యొక్క కట్ట దిగి వివేక్ నగర్ కాలనీ, ప్రగతి నగర్, సమ్మయ్య నగర్, ఇలా అన్ని ఒక 4-5 కాలనీలు చాలా బీభత్సంగా
చాలా అందరు ఉద్యోగులు పాపం పేదస్తులున్న కాలనీలన్నీ మునిగిపోయి లక్షల కొద్దీ ప్రాపర్టీ కోట్లలో పోయింది, కార్లన్నీ కొట్టుకుపోయినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ప్రత్యేకంగా నిధులు శాంక్షన్ చేపించి 4 కోట్లతోని ఈరోజు నేను, ఎంపీ గారు, కడియం కావ్య గారు, అలాగే మేయర్ గారు, కూడా చైర్మన్ గారు నలుగురం కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్ కూడా ఈ సమ్మర్ లోపలనే అయిపోయే విధంగా ప్లాన్ చేసినాం. ఎందుకంటే మళ్ళీ రెయినీ సీజన్ స్టార్ట్ అయితే కష్టమవుతుందని దీన్ని బండ్ను స్ట్రెంత్ చేసుకుంటూ వాకింగ్ ట్రాక్ లాగా దానికి కూడా ఒక 10 కోట్లు అడిగినాను. బహుశా అది పెండింగ్ ఉంది. 100% దీన్ని వాకింగ్ ట్రాక్ లాగా చేస్తూ ప్లస్ దీనికి ఎస్టీపీ ప్లాంట్ కూడా వస్తుంది. అండర్ డ్రైనేజ్ సిస్టంలో దీనికి ఎస్టీపీ ప్లాంట్ కూడా ప్లాన్ వస్తుంది అండర్ డ్రైనేజ్ సిస్టంలో. తర్వాత దీనికి ఏదైతే ఒడ్డపల్లి నుండి వచ్చే వాగు చెరువు అంటే కాలువ ఉందో దానికి కూడా ప్రొటెక్షన్ వాల్ కోసం దానికి కూడా స్ట్రాంగ్ వాటర్ అది అంటారు, డ్రైన్ అంటారు. దానికి కూడా స్పెషల్గా మళ్ళీ ఎస్టిమేషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న మోంతా తుఫాన్ అప్పుడు కాలనీలకు కూడా నీళ్ళు వచ్చేసినాయి, అన్ని కాలనీలు అక్కడ ఉన్న వెనక కాలనీకి. సో దీన్ని బండ్ని స్ట్రెంత్ చేసుకుంటూ స్ట్రాంగ్ వాటర్లో తర్వాత యూజీడీ అంటే అండర్ డ్రైనేజ్ సిస్టంలో అన్నింటినీ కలిపే విధంగా దీన్ని ప్లాన్ చేసినాం. ఫస్ట్ దీన్ని బండ్ను స్ట్రెంథెన్ చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక 10 కోట్లు అడిగినాం. దీన్ని సుందరీకరణ చేస్తూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ పెట్టే విధంగా, ఎందుకంటే కాలనీవాసులకు ఒక మంచి ఆహ్లాదకరంగా ఉండే విధంగా వారు మార్నింగ్ వచ్చి వాకింగ్ చేసి ఓపెన్ జిమ్లో ఉండే విధంగా ఫండ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా. 100% మొన్న బడ్జెట్లో మా ముఖ్యమంత్రి గారు, మా బట్టి గారు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. కొట్లాడి తెస్తాను. ఈ రెండో విషయం మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఏం చేసిందో ఎంత చెప్పినా కూడా అది వారికి చెవుల పువ్వు పెట్టుకున్నట్టే అవుతుంది. ఆ ప్రభుత్వం చేసిన నష్టాల వల్ల, ఆ ప్రభుత్వం చేసిన ఆర్థిక చిన్నాభిన్నం అంటే ఫైనాన్స్ను ఒక అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం ఎంతో బంగారు తెలంగాణని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో కూడా బుక్స్ చింపి చెవుల పువ్వులాగా పెట్టుకొని చెవులు అంటే ప్రజల పట్ల వాళ్ళకి ఏమాత్రం అంకిత భావం లేదు. వారికి ఎంతసేపు దొరతనం, అహంకారపూరితమైన మాటలు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ప్రజల కోసం సమస్యలపైన మరి సీనియర్ మాజీ ముఖ్యమంత్రి గారు చాలా అనుభవజ్ఞుడు, అతను వచ్చి మన బడ్జెట్ సమావేశంలో ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే మాలాంటి కొత్త వాళ్ళని నేర్చుకుందాం అనుకున్నాం. ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. మీరు చూసిండ్రు ఆ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, ఎందుకంటే వాడు బికమ్ ఏ హీరో అవుతుండ్రు ప్రతిసారి. అంత ఆయన ఆహాభావాలు, వాని వేషాలు సభ్య సమాజం చూస్తుంటుంది. అదొక నిండు సభ, అది చట్టాలు తయారు చేసే శాసనసభ. అందులో వారి ఆహాభావాలు, వారి వేషాలు, వారి యొక్క ప్రతి ఒక్కటి ప్రజలు గమనించిండ్రు. తప్పనిసరిగా రాబోయే లోకల్ బాడీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని నాకు ప్రగాఢంగా విశ్వాసం ఉన్నది. ఎందుకంటే మేము యూజీడీ తెచ్చింది అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కూడా త్వరలోనే ఏప్రిల్ ఆర్ దిస్ మంత్లో ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టి ఎయిర్పోర్ట్ను కూడా శాంక్షన్ అయింది. దానికి కూడా టెంకాయ కొట్టి పనుల దిశగా పోతున్నది ప్రభుత్వం. కాబట్టి అదేవిధంగా తాగునీటి సమస్య కూడా 515 కోట్లు దానికి కూడా శాంక్షన్ చేసిండు. ఎందుకంటే నగరం చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది, అందరూ ఇక్కడనే సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే నా గోపాల్పూర్, హసన్పర్తి మండల్, మడికొండ మండల్ ఇవన్నీ కూడా మెర్జ్డ్ విలేజెస్ కాబట్టి చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. కాబట్టి వాటర్ సమస్య పెరుగుతుందని అది కూడా నేను అందరం ఒక టీం వర్క్గా నేను, నాయని, కడియం శ్రీహరి గారు, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, కావ్య గారు అందరం టీం వర్క్, కూడా చైర్మన్ మరి సుధారాణి గారు అందరం పోయి ఇస్తే వాటర్ సిస్టమ్ పైన, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పైన వారు తక్షణమే శాంక్షన్లు ఇచ్చింది. కాబట్టి ప్రజల తరఫు నుండి, నగర ప్రజల తరఫు నుండి నేను ముఖ్యమంత్రి గారికి, బట్టి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత చక్కటి కార్యక్రమం తప్పనిసరిగా ఇది అందరూ హర్షిస్తున్నారు, ఇది కావాల్సింది. కాబట్టి దగ్గరుండి పని చేయించుకునే బాధ్యత కూడా మా ఏదైతే డెమోక్రటిక్ థాట్స్ ఆఫ్ ఫోరం దీనిపైన చాలా ఏళ్ళ నుండి కొట్లాడుతున్నారు. ఈ చెరువు మీద అన్యాక్రాంతం అవుతుంది. ఇది 25-24 ఎకరాల చెరువు. మరి ఆ చెరువును అన్యాక్రాంతమై గత పాలకులు ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చి ఎంక్రోచ్ అయ్యారు. తప్పనిసరిగా హైడ్రా లాగా వాటర్ తెమ్మంటున్నాం. వాటర్ తెచ్చి దానిపైన బౌండరీస్ ఫిక్స్ చేసి ఇంకా నుండి ఆయనత చెరువును కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే దిశగా ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.